అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వీడియోలో అయితే కొబ్బరి పాలతో పలావ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. కొబ్బరి పలావ్ కోసం బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే కడిగి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు అయితే బియ్యాన్ని అయితే తీసుకున్నాను. తర్వాత కొబ్బరి పాల పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కామెంట్లో పెంచేస్తాను, చూసేయండి. అలాగే ఈ రెసిపీ చేయడానికి కొబ్బరికాయలో హాఫ్ క్వాంటిటీ అయితే సరిపోతుంది. తర్వాత కొబ్బరిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ అనేది పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కొబ్బరి అనేది మెత్తగా అవుతుంది. అప్పుడు అందులోకి ఒక టీ గ్లాస్ తోటి వాటర్ అనేది యాడ్ చేయాలి. వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత కొబ్బరి అనేది చాలా మెత్తగా అయితే అవుతుంది. అప్పుడు దాన్ని ఒక గిన్నె పెట్టుకొని స్ట్రైనర్ లేదా కాటన్ క్లాత్తో మిక్సీ పట్టిన ఈ మిశ్రమంలో ఉన్న కొబ్బరి పాలన్నీ వచ్చేలాగా స్ట్రైన్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ అనేది ఆన్ చేసి కుక్కర్ని అయితే పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోకి 3 లేదా 4 చెంచాల వరకు నూనె లేదా నెయ్యిని వేయొచ్చు. అయితే ఇక్కడ ఆయిల్ని అయితే వేసాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కల్ని కొంతసేపు మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులోకి వాటర్ అనేవి లేకుండా వేసుకోవాలి. అలానే ఒక 2 మినిట్స్ పాటు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల రైస్ అనేది చాలా పొడిగా వస్తుంది. తర్వాత దాంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను అయితే పోసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి 1.5 వరకు అయితే కొబ్బరి పాలు అనేవి పడతాయి. మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు అయితే 1 గ్లాస్ వరకు అయితే వచ్చాయి. ఆ గ్లాస్ కొబ్బరి పాలను రైస్లోకి యాడ్ చేయాలి. తర్వాత మనకు కావలసిన హాఫ్ క్వాంటిటీ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మన రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసి బాగా కలుపుకోవాలి. అలాగే దాంట్లోకి కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని 2 విజిల్స్ అనేది వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత కుక్కర్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా కమ్మని కొబ్బరి పలావ్ అయితే రెడీ అయింది. కొబ్బరి పలావ్ అనేది నార్మల్ పలావ్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఈ కొబ్బరి పలావ్లోకి కాంబినేషన్గా మీరు చికెన్ మటన్ గ్రేవీతో అయినా తినొచ్చు, లేదా నార్మల్గా అయినా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. కామెంట్లో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిన్ చేస్తాను, చూసేయండి.